శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రవణ నక్షత్రం ఏ పూర్ణిమ నాడుంటే ఆ మాసాన్ని శ్రావణ మాసం అంటారు. శ్రవణం శ్రీహరి జన్మ నక్షత్రం, పూర్ణిమ లక్ష్మీదేవి పుట్టిన తిథి. ఆ రెండు కలిసిన శ్రావణ పూర్ణిమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమయే హయగ్రీవ జయంతి. హయగ్రీవుడనగానే సకల విద్యాది దేవత అయిన శ్రీమన్నారాయణుడు హయగ్రీవునిగా అవతరించి గుర్రపు మోముగల ఒక వేదాపహారి అయిన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించిన వాడని మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో 10 అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ మహాభాగవతంలో 20కి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయి. ఆ అవతారాలలో హయగ్రీవ అవతారం విశిష్టమైనది. హయం అనగా గుర్రం, గ్రీవం అనగా కంఠం, అశ్వముఖంతో మానవ శరీరంతో వామాంకమున, శ్రీలక్ష్మితో తెల్లని శరీర ఛాయతో చతుర్భుజాలతో శంఖ చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుని గురురూపమే హయగ్రీవ స్వరూపం. శ్రావణ పూర్ణిమ జ్ఞాన స్వరూపమని దేవీ భాగవతం చెబుతుంది. మొట్టమొదట వేదములను లోకానికి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ద్వారా ఇచ్చినటువంటి తిథి శ్రావణ పూర్ణిమ. శ్రావణ మాసంలో అపూర్వ దినం శ్రావణ పూర్ణమి. ఈ పూర్ణిమను రక్షాబంధన్ పూర్ణిమ అని, హయగ్రీవ పూర్ణిమ అని, జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. శ్రావణ పూర్ణిమ నాడే హయగ్రీవ అవతారం ఎత్తి వేదములను విష్ణువు సంరక్షించాడు. అందుకే హయగ్రీవ పూర్ణిమ అంటారు. హయగ్రీవుడు జ్ఞానానంద స్వరూపుడు. పిల్లలు హయగ్రీవుని పూజించడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. పూర్ణిమ నాడు హయగ్రీవ పటం కానీ విగ్రహం కానీ పెట్టి పిల్లలతో పూజ చేయించాలి. హయగ్రీవ మంత్రాన్ని చెప్పించాలి. ఇలా చేయటం వలన పిల్లలలో జ్ఞానం పెరుగుతుంది. మాతృ పితృ భక్తి పెరుగుతుంది. పిల్లలు ఉత్తములుగా మారతారు. ఈరోజు 7 తోరములను ముడి కలిగిన దారం తయారు చేసి గౌరీదేవి ముందు పెట్టాలి. యథాశక్తిగా పూజించాలి. పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పూజ అయ్యాక స్త్రీలైనా పురుషులైనా కుడి చేతికి తోరమును కట్టుకోవాలి. ఇలా చేయటం వలన విజయం లభిస్తుంది. శత్రుబాధ తగ్గుతుంది. ఈరోజు తప్పనిసరిగా జందం మార్చుకోవాలి. అందరూ గాయత్రీ జపం చేయాలి. ఉపనయం లేనివారు స్త్రీలు చేయటానికి దేవీ భాగవతంలో శ్లోకం ఉంది. గాయత్రీ జపం వల్ల అనేక యజ్ఞములు, యాగములు, దానములు చేసిన ఫలితం లభిస్తుంది. ఈరోజు ఒక్కసారి గాయత్రి మంత్రం జపిస్తే 1000 సార్లు చేసిన ఫలితం దక్కుతుంది. ఈరోజు అందరూ వేదశ్రవణం చేయాలి. వేద పండితులకు దానం చేయాలి. ఈ పూర్ణిమ నాడు గౌరీదేవి కోకిలాదేవి అనే పేరుతో విహరిస్తుంది. గాయత్రి సహస్రనామ స్తోత్రం చదవాలి. అమ్మవారిని కుంకుమతో పూజించి ప్రదక్షిణ చేయాలి. గురుపత్నికి కానీ లేదా ముత్తైదువుకు కానీ చీర సమర్పించాలి. రక్షాబంధన్ పూర్ణిమ నాడు సోదరునికి సోదరి హరినామాన్ని స్మరిస్తూ రక్షాబంధనం కట్టాలి.